లంచ్ బాక్స్‌లోకి ఎప్పుడూ చేసేలా కాకుండా కొత్తగా ఏమన్నా ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి ఇలా రైస్ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైస్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేద్దాం. అంతకన్నా ముందు హాయ్, హలో, నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ రెసిపీని చేయడం కోసం నేను ఇక్కడ బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నానండి. దీని ప్లేస్లో మీరు నార్మల్ రైస్ని అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక నేను వీడియోలో చూపిస్తున్న గ్లాస్తో ఒక 3 గ్లాసెస్ వరకు రైస్ని తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని నీట్గా వాష్ చేసుకొని వాటర్ని వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమేం లేదండి. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ అనేది ఆప్షనల్, నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇది కూడా పచ్చిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇది మనకి పచ్చిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం వెజిటబుల్స్ అన్నిటిని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను మీడియం సైజు టమాటాలు ఒక రెండింటిని క్యూబ్స్లా కట్ చేసి వేస్తున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు, అలానే క్యాప్సికమ్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్నవే వేసుకోవాలని ఏం లేదండి. వీటి ప్లేస్లో మీ దగ్గర క్యారెట్ ఉన్నా, లేదంటే క్యాబేజ్ ఉన్నా వేటిని వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నానబెట్టి బాయిల్ చేసి పెట్టుకున్న బఠానీని కూడా వేసుకోవాలి. ఇలా ఈ బఠానీ కూడా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనం స్పైసెస్ అన్నిటిని యాడ్ చేసుకుందాం. పసుపు వేసుకోవాలి. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇందులోకి కొంచెం కారంని కూడా యాడ్ చేసుకోవాలి. కారం కూడా ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఇలా పచ్చిపోయే వరకు ఒక 2 మినిట్స్ వరకు అలా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇలా వాటర్ లేకుండా ఈ రైస్ మొత్తాన్ని వేసుకొని దీన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్ మొత్తం ఆ కర్రీలో కలిసే వరకు బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 3 గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాం కాబట్టి 5 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ 3 గ్లాసెస్ రైస్కి 5 గ్లాసెస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. లేదు కొంచెం పలుగ్గా ఉండాలి అనుకున్న వాళ్ళు 4.5 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్కి మూతను పెట్టేసి దీన్ని ఒక 2 to 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఆవిరి మొత్తం పోయిన తర్వాత దీన్ని మనం ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం డైరెక్ట్గా ఇలా తిన్న టేస్ట్ బాగుంటుంది. లేదు రైతాతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.